సో మీరు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను రియల్ ఎస్టేట్కి వచ్చి ఆల్మోస్ట్ 10 to 11 years అవుతుంది. 11 years. అప్పట్లో రియల్ ఎస్టేట్ మోసాలు ఏ విధంగా ఉన్నాయంటే అంటే ఒకటే డబుల్ రిజిస్ట్రేషన్, వైట్ కార్ల నేరాలు ఎర్లియర్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. వస్తున్నా అక్కడికే వస్తుంది. అప్పట్లో ఎలా ఉండేవి? సో ఎర్లియర్ ఏంటంటే ఆన్లైన్ ఉండేది కాదండి. అవును. ఈవెన్ ఫార్జరీ సిగ్నేచర్తో కూడా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఎస్. ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో. ఇప్పుడు సబ్ రిజిస్టర్ని ఏం చూస్తారండి? ఆన్లైన్ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏదైనా ఈరోజు మనం ఒక ప్రాపర్టీ రిజిస్టర్ చేయాలంటే 100% ఆధార్ కార్డ్ కావాలి, బయోమెట్రిక్ కావాలి, ఐ క్యాప్చర్ కూడా తీసుకుంటున్నారు. అప్పుడు అది ఉండేది కదండి. అవును. చాలా వరకు ఫ్రాడ్స్ జరిగాయి. ఒకే ప్రాపర్టీ ఇద్దరికి అమ్మడం జరిగింది. సో అది ఈరోజు అయ్యే ఛాన్సెస్ లేవు. అది ఇప్పుడు అంతా డిజిటల్ చేస్తారు. రేరా చట్టం వచ్చింది సార్. గతంతో పోల్చుకుంటే ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి వినిపిస్తున్న మాట ఎంతవరకు నిజం? నేనైతే ఇప్పటి వరకు అంటే చెప్పుకోవడం తప్ప ఎక్కడ ఏం జరిగింది అనేది మనకి అంత క్లారిటీ లేదండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్స్ మాయాజాలం కదా అంతా. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇది నా ప్రాపర్టీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ప్రాపర్టీ ఓనర్ అండి, మీరు బయ్యర్. సో ఈరోజు నేను మీకు ప్రాపర్టీ రిజిస్టర్ చేస్తున్నానంటే నా ఆధార్ కార్డుతో పాటు నా బయోమెట్రిక్, నా ఐ క్యాప్చర్ కావాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు తో పాటు మీ బయోమెట్రిక్, మీ ఐ క్యాప్చర్ ఇవ్వాలండి. ఓకే, ఇప్పుడు నేను మీకు అమ్మేసి మరి ఇంకో పర్సన్ నేను అమ్మలేను. ఎందుకంటే డిజిటల్ వైజ్గా ఆన్లైన్లో ఆల్రెడీ మీ పేరు ఆ ప్రాపర్టీ మీద ఉంది. ఈరోజు మళ్ళీ నేను సర్వే చేయించేసి చేయడం అనేది ఛాన్స్ లేదండి. ఒకప్పుడు జరిగే. కానీ రేరా చట్టం వచ్చిన తర్వాత కూడా ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఎలా నడుస్తున్నాయంటే చేయవలసిన వాళ్ళు చేస్తున్నారండి. చేయవలసిన వాళ్ళు చేస్తున్నారు, కొనవలసిన కొంటున్నారు, మోసపోయే వాళ్ళు మోసపోతున్నారు. మోసపోయాలని మీరు అన్నారు. బేసిక్గా ఈ మధ్యకాలంలో మనం కొన్ని సందర్భాలు చూసాం. ఒకే చోట ఇన్వెస్ట్ చేయటం, మోసపోవటం, కంప్లైంట్ ఇవ్వటం, రోడ్డు మీద పడటం, గొడవలు చేయటం. సార్ ముందుగా ఎవరైనా ఏ వ్యక్తి అయినా రియల్ ఎస్టేట్లో మోసపోతే ముందు ఎవరిని ఆందోళన పడకుండా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఫస్ట్ అయితే రేరాకే కన్సల్ట్ అవ్వాలండి. బట్ నా క్లారిటీ ఈరోజు తీసుకుందాం. నా సజెషన్ ఏంటంటే మీరు ఏ ప్రాపర్టీ కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ లాంచ్ అందరూ చేస్తున్నారండి. చాలా వరకు 50% ప్రీ లాంచ్లో అమ్ముతున్నారు. మనం గమనించవలసింది, ఓకే మనకి కెపాసిటీ ఉంది, మనం కొనాలి అనుకుంటే దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. గవర్నమెంట్ అయితే కొనొద్దు అంటుంది, రేరా చట్టం అయితే కొనొద్దు అంటుంది. బట్ స్టిల్ మీరు కొందాం అనుకుంటున్నారు, ఎందుకంటే యూ హ్యావ్ సఫిషియంట్ ఫండ్స్. ప్రీ లాంచ్లో కొంటే నాకు ఒక 40% తక్కువకి వస్తుందని ఉద్దేశంతో మీరు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దానివల్ల మోసపోతున్నారు, కానీ చాలా వరకు బెనిఫిట్ కూడా పొందారండి. అందరూ మోసం చేస్తారని మనం చెప్పండి. ఒకప్పుడు బాచ్పల్లిలో చాలా ప్రాజెక్ట్స్ ప్రీ లాంచ్లో అమ్మారండి. ఎస్ఎఫ్టీ 2800, 2800 పర్ ఎస్ఎఫ్టీ అమ్మారండి. ఏది హై రైజ్ బిల్డింగ్స్. ఈరోజు అదే హై రైజ్ బిల్డింగ్స్ 7,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో కొనేవాళ్ళు బెనిఫిట్ పొందారండి. ఎస్. అదేవిధంగా కొన్ని కంపెనీస్ నేను పేరు చెప్పకూడదు, ఈరోజు వాళ్ళు జైల్లో ఉన్నారండి. 2,000, 2,200 ఇక్కడ మదీనాగూడ అనే ఏరియాలో 2,000 రూపాయలకి అమ్మారండి ఎస్ఎఫ్టీ. కన్స్ట్రక్షన్ కాస్టే 2,500, 2,000కి ఎలాగ అమ్ముతారండి? సో పబ్లిక్ నేను నా పర్సనల్గా చూశానండి. అసలు ఏంటి పరిస్థితి అని వెళ్ళి చూస్తే లైన్ నిల్చున్నారండి చెక్స్ పట్టుకొని. వాళ్ళు ఆఫర్ పెట్టారనమాట. ఫస్ట్ 300 ఫ్లాట్లకే ఈ ప్రైజ్, దాని తర్వాత 200 పెంచేస్తామని. ఎక్కడ మేము 300 మిస్ అయిపోతాము అనుకొని ఆ 200 గురించి చూడండి, 2,000 రూపాయలు కొన్నారండి ఎస్ఎఫ్టీ. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటండి? చాలామంది ఇప్పటికీ ఈ ఆఫర్స్ నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక 2-3 కోట్లు ప్రాపర్టీ కొనే ముందు కేవలం 5,000, 10,000 వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లో ఒక 1 గ్రామ్ 2 గ్రామ్ గోల్డ్ కోసమో, లేదంటే ఒక 100 రూపాయలు 200 తక్కువ వస్తుందని చెప్పి ఇప్పటికీ ఇంత జరుగుతున్నా కానీ తెలిసి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది ఎంతవరకు సేఫ్ సైడ్? ఇన్ఫ్లుయెన్స్ అండి, ఇన్ఫ్లుయెన్స్. కేవలం 2-3 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం 10,000 రూపాయల కోసం ఆశపడతారా? ఎస్. అది ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్, నేను మీకు అమ్ముతున్నాను. సో నేను మీకు ఇన్ఫ్లుయెన్స్ ఇండైరెక్ట్గా నేను మీకు హిప్నటైజ్ చేస్తున్నాను. అంటే ఫియర్ ఆఫ్ లాస్ అంటారు చూసారా సార్. మీరు కొనపోతే మీకు iPhone 15 మిస్ అయిపోతున్నారండి. మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేయండి సార్. బేసిక్గా చూడండి, ఒక ప్రాపర్టీ 50 లక్షలు అండి. ఒక 50 లక్షల ప్రాపర్టీ కొనాలి. కంపెనీ ఏం చేస్తారంటే కొనే కస్టమర్కి iPhone 15 ఇస్తానంటారు. మొదటి 10 మందికి అని చెప్పి. అంటే వెరీ సింపుల్ అండి. ఆ iPhone 15 కూడా ఆ 50 లక్షల్లో యాడ్ చేసి వాళ్ళు 50 లక్షలకు అమ్ముతున్నారండి. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా కజిన్ అనుకోండి, మీరు నా మాట వింటారు. ఉమ్, అయ్యో మా వాడగా చెప్తున్నాడు, నెల రోజుల తర్వాత 55 లక్షలు చేసేస్తున్నారు, ప్లస్ iPhone 15 కూడా నేను మిస్ అవుతున్నాను అని దీంతో కొనేస్తాను. కొంచెం చూసుకోవాలి మనం, ఒక రేటు మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి ఉమ్, అక్కడ ఆ మార్కెట్లో ఏ ప్రైస్ నడుస్తుంది. అంటే అగైన్ ప్రాజెక్ట్ వైజ్గా రేట్స్ కూడా ఉంటాయండి. ఉమ్. కొంచెం ప్రీమియం ప్రాజెక్ట్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, మామూలు ప్రాజెక్ట్స్ రేట్ తక్కువ ఉంటుంది. అది కూడా మనం అనాలిసిస్ చేసి దెన్ ఒక రేట్ని మనం నెగోషియేట్ చేసుకోవాలి. మే జూన్ నుంచి రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. పెరుగుతున్నాయండి డెఫినెట్గా. ఎలక్షన్స్ తర్వాత రేట్లు పెరుగుతాయి. ఎస్, మనం ఏమనుకున్నాం అంటే ఫస్ట్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లప్పుడే కొంత డల్గా ఉంటుంది. పార్లమెంట్కి ఎలక్షన్కి ఏంటి రియల్ ఎస్టేట్ క్యాపిటల్ అంటే ఒకటి పర్సెప్షన్ అండి, మైండ్ పర్సెప్షన్ అంతే. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మన ఈ మధ్య ఒక మాట అన్నారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రేట్లు పెరుగుతాయి, డెఫినెట్గా పెరుగుతాయి. సో ఒక 5-6 నెలలు ఇట్లా స్తబ్దతగా ఉంటాం కామన్ అని చెప్పాడు ఆయన. Yes. సో ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్? కొనే వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, అమ్మే వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రేట్లు పెంచుదామని. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ అంటే నెక్స్ట్ 10 years అండి హైదరాబాద్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎంత రాబోతుంది రియల్ ఎస్టేట్లో? ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉందండి ఇప్పటికి రియల్ ఎస్టేట్ బిజినెస్లో. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు ఏజెంట్స్ ఎక్కువ ఉన్నారండి. ఏజెంట్స్కి ఉన్న ఇన్కమ్ ఎంప్లాయీస్కి అయితే లేదు నాకు తెలిసి. ఎంప్లాయీస్ ఏదో పని చేస్తున్నారు, ₹1,00,000 జీతం వస్తుంది, కానీ ఆ ₹1,00,000 వరకే పరిమితం అండి వాళ్ళు. ఏజెంట్ అని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజెంట్ అనుకోండి, నాకు 2% వస్తుంది కమిషన్. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది దీంట్లో దాచేదేం లేదు. నేను ₹1,00,00,000 ప్రాఫిట్ అమ్ముతానంటే నాకు 2 లక్షలు వస్తుందండి కమిషన్. ఓకే, నెలకు 2-3 అమ్ముకుంటారు, 4-5 లక్షలు సంపాదిస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక దానికి ఏమంటారు US శాలరీ సంపాదిస్తున్నారు. బట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ మన హైదరాబాద్లో ఉన్నాయండి. ఇంకా చాలా కంపెనీస్ మనకు చెన్నై నుంచి ఇటు ముంబై నుంచి చాలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఒక పెద్ద కంపెనీ వస్తుందంటే చాలా ఎంప్లాయ్మెంట్ కావాలి వాళ్ళకి, సేల్స్ అని, అడ్మిన్ అని, HR అని, టెక్నికల్ లైన్ అని. సో ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరుగుతుందండి. సో ఫైనల్గా ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలంటే ఒక మంచి అడ్వైజర్ని కంపల్సరీ అవసరం. ఇప్పుడున్న పొజిషన్లో మనకి అన్ని గూగుల్ మ్యాప్స్లో చూసుకోవచ్చు, డాక్యుమెంట్ వెరిఫికేషన్. దానికి మించి ఒక అడ్వైజర్కి ఏంటంటే అది అడ్వైజర్ తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ఆ ప్రాంతంలో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, కొత్త ప్రాజెక్టులు ఏమి వస్తున్నాయి, ఆ ల్యాండ్ సంబంధించి ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ క్లారిఫికేషన్ చేసుకుంటారు. ఇది ఒక అడ్వైజర్ అనేది ఎంతవరకు అవసరం అండి, మీరు ఏం చెప్తారు? అడ్వైజ్ అనేది ఉండదండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చిన్న ప్రాపర్టీ అయినా పెద్ద ప్రాపర్టీ అయినా. ఇప్పుడు అడ్వైజ్ ఎవరు ఉంటారంటే చూడండి, కొన్ని లిమిటెడ్ పీపుల్ ఉంటారండి, ఎవరు పడతారు అడ్వైజ్ చెప్పలేరు. జనాలు కూడా వాళ్ళని నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. సో యూ హ్యావ్ టు చూజ్ ఎ రైట్ అడ్వైజర్. అంటే ఏదో చెప్పాడు కదా నేను కొనియడం అని కాకుండా మార్కెట్లో అడ్వైజర్ని చూసి ఎస్ యూ హ్యావ్ టు అనాలిసిస్, ఓకే పర్లేదు ఈయన ట్రస్ట్ చేయొచ్చు, అది కూడా చూడండి. ప్లస్ వెదర్ హీఈస్ ఎ రేరా సర్టిఫైడ్ ఆర్ నాట్ కూడా చూడండి. ఓకే, సో ఫైనల్గా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది గృహ నిర్మాణాలపై? మేబీ తగ్గొచ్చని టాక్ అయితే ఉందండి ఎలక్షన్స్ తర్వాత. ఓకే, ఆల్రెడీ నాకు తెలిసి ఒకప్పుడు 9 to 10% ఉండేదండి. ఓకే, అది 7కి వస్తుంది, 7కి వచ్చేసింది. నేను నా హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు 7.1%. ఓకే, మళ్ళీ పెరిగింది, ఇప్పుడు 8.5%కి వచ్చింది. ఓకే, ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది అంటున్నారు, కానీ ఐఎమ్ నాట్ షూర్. సో భవిష్యత్తులో ప్లాట్స్కి దేనికి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం? ఫ్లాట్స్ అంటే ఈరోజు నేను కొని ఉందాం అనుకుంటే ఫ్లాట్ అండి, బట్ మీకు రిటర్న్స్ ఎక్కువ కావాలంటే ప్లాట్స్ అండి. సిటీలో ఇప్పుడున్న సినారియో ప్రకారం దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? సిటీలో అయితే మనం ఫస్ట్ ఫ్లాట్స్ దాని విల్లాస్ అండి. సిటీలో ల్యాండ్స్ అయితే దొరకవండి ఈరోజు. ల్యాండ్ మనం 200 గజాలు 300 గజాలు కొనాలంటే లేఅవుట్లు అయితే లేవు, ఎవరో రీసేల్స్ జరగడం తప్ప లేఅవుట్లు అయితే లేవండి. సో రిక్వైర్మెంట్ ఎక్కువగా ఫ్లాట్స్కే ఉంది, 70% రిక్వైర్మెంట్ ఫ్లాట్స్కే ఉంది. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ కూడా బాగానే ఉందండి. ఓకే, రీసేల్ చాలా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందా టాపిక్లో మాట్లాడాం, నాకు ఆల్రెడీ 2 bedroom ఫ్లాట్ ఉంది, ఇప్పుడు నేను 3 bedroomకి వెళ్దాం అనుకుంటున్నాను. సో నాకు రెండు ఆప్షన్స్, సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయంటే నా ఇల్లు ఉంచుకొని ఇంకో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం. బట్ మ్యాక్సిమం మోర్ దెన్ 70-80% ఏంటంటే ఉన్న ప్రాపర్టీని అమ్ముకొని వేరే ప్రాపర్టీ కొంటారు. సో అది రీసేల్ కింద వస్తుంది. అటువంటి ప్రాపర్టీస్ ట్రాన్సాక్షన్స్ చాలా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సార్ రవిచంద్ర గారు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్తే.